రాజా, పరి నా బిడ్డ. తనకి జన్మనిచ్చింది నేను. ఒక తల్లికి బిడ్డతో పాటు ఉండడానికి హక్కు లేదా? పరి వాళ్ళ అమ్మ రాణి పక్షి పరిని వెదుక్కుంటూ లూసీ వాళ్ళ ఇంటికొచ్చేసింది. ఇది నా బిడ్డ. నా బిడ్డని నాకు తిరిగిచ్చేయ్. లేదు, తనని నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. తను నా బిడ్డ. తనకి జన్మనిచ్చింది నేను. తన మీద నీకు హక్కు లేదు. లేదు, జన్మనిస్తే మాత్రం చాలదు. నువ్వు పరిని చెట్టు మీద వదిలేసి వెళ్ళిపోయావు. తను గుడ్డు నుంచి బయటకొచ్చినప్పుడు నా మొహమే చూసింది. అందుకే నేనే తన తల్లిని అనుకుంటుంది. నేనే తన యొక్క తల్లిని. అలా అంత సులభంగా నువ్వు పరిని తీసుకెళ్లేవు. నువ్వేమైనా చెప్పు, తను నా బిడ్డ. తనని నా సొంతం చేసుకుంటా. వారిద్దరికీ వాగ్వాదం జరిగింది మరియు లూసీ పక్షి పరిని తనతో పాటు వెళ్ళనివ్వలేదు. రాణి పక్షి కోపంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అది తన ఇంటికి వెళ్ళి ఇలా అనుకుంటుంది, ఏదైనా ఖచ్చితంగా చెయ్యాలి. నా బిడ్డని నా సొంతం చేసుకోవాలి. తనకు జన్మనిచ్చింది నేను. తను నా బిడ్డ. రేపు పక్షి యొక్క సభలో నేను మాట్లాడతాను తన మీద ఎవరికి హక్కుందని. రాణి పక్షి ఒక సభని పిలుస్తుంది మరియు దాని యొక్క బాధలన్నీ రాజుకి చెబుతుంది. రాజా, పరి నా బిడ్డ. తనకి జన్మనిచ్చింది నేను. ఒక తల్లికి బిడ్డతో పాటు ఉండడానికి హక్కు లేదా? హక్క? ఎలాంటి హక్కు? రాజా, పసిబిడ్డని ఒక తల్లి ఎలా వదిలేసి వెళ్ళగలుగుతుంది చెప్పండి? అలాంటి ఒక తల్లికి హక్కు ఎలా ఉంటుంది? ఈ రోజు దాకా పరిని చూసుకుంది నేను. తన మీద హక్కు నాకు మాత్రమే ఉంది. పెంచడంతో ఏం జరగదు. నిజమైన తల్లికి మాత్రమే అన్ని హక్కులున్నాయి. మరియు ఈ రోజు నాకు చిలకరాజు దగ్గర నుంచి న్యాయం దొరకాలి. నేను మీ ఇద్దరు చెప్పింది విన్నాను. ఆ తర్వాత నేను చెప్పే తీర్పేంటంటే, రాణి పక్షికి కొన్ని రోజుల పాటు తన కూతుర్ని తన దగ్గర పెట్టుకునే అధికారం ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత ఆమె తన బిడ్డను సరిగ్గా పెంచలేకపోతే, లేదా పరి పక్షి ఆమెను తల్లిగా భావించకపోతే, అప్పుడు పరి మీద కేవలం లూసీకే అధికారం ఉంటుంది. పరి పక్షిని రాణి పక్షితో పాటు పంపించారు. రాణి పక్షి చాలా సంతోషిస్తుంది. పరి నా బిడ్డ, రా నాతో పాటు. పరి మరియు రాణి ఇద్దరూ ఇంటికొచ్చి చేరారు. అప్పుడు రాణి చెడి ఆలోచిస్తుంది, నా బిడ్డ నా ఇంటికొచ్చేసింది. ఈ రోజు తనకి మంచి ఆహారం పెట్టాలి. రాణి పక్షి ఆహారం తయారు చేసి పరిని పిలుస్తుంది. పరి నాన్న, ఈరోజు నీకోసం ఎంతో రుచికరమైన ఆహారం నీకు తెచ్చాను. ఇది తింటే నువ్వు చాలా సంతోషిస్తావు. అలా అంటూ అది పరిని చాలాసార్లు పిలుస్తుంది, కాని జవాబు రాలేదు. రాణి పక్షి ఇల్లంతా తనని వెదుకుతుంది. కాని పరి బయట ఒక కొమ్ము మీద కూర్చొని ఏడుస్తూ ఉండడం చూస్తుంది. నాన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? రా, భోజనం చేద్దుగాని. నాకు ఏం తినాలని లేదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నోరు మూసుకొని భోజనం తిను. ఆహారమేమీ నాకు అక్కర్లేదు. రాణి పరిని కొడుతూ ఇలా అంటుంది. చూస్తాగా ఎన్ని రోజులు తినకుండా ఉంటావో. మరియు ఆహారాన్ని తన ముందు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పరి మరియు తన మనసులో ఆలోచిస్తుంది, ఒక మంచి నిజమైన తల్లి ఒక బిడ్డను ఎలా కొడుతుంది? తను నా తల్లి కాదు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. రాణి పక్షి కూడా ఇంటికి వెళ్ళి ఆలోచిస్తుంది, నేను పరి దగ్గర ఇలా నడుచుకోకుండా ఉండాల్సింది. అయినా తన సంతోషాన్ని నేను లాగేసుకున్నాను. నేనొక చెడ్డ అమ్మని. కానీ నేనేం చేయను. నేను కూడా తను లేకుండా ఉండలేను. రాణి మళ్ళీ పరిని వెళ్లి చూస్తుంది. పరి యొక్క కళ్ళల్లో నుంచి కన్నీరు కారిపోతున్నాయి. అది ఏడుస్తూనే ఉంది. పరి, నిన్నొక చోటుకి తీసుకెళ్తాను. అక్కడికి వెళ్తే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. రా నాతో పాటు. రాణి పరి తనని తన యొక్క ఇంకొక అమ్మ ఇంటికి తీసుకొచ్చింది. పరి తన అమ్మని చూసి సంతోషిస్తుంది మరియు ఏడుస్తూ ఏడుస్తూ వాళ్ళ అమ్మని హత్తుకుంటుంది. వాళ్ళ ప్రేమ చూసి రాణి యొక్క కళ్ళల్లో నీరు కారిపోయాయి. అమ్మ, మీరు మాత్రమే నాకు తల్లి. మరియు ఈమె ఎవరో నాకు తెలీదు. జన్మనిచ్చి వదిలేసి వెళ్ళిపోతే అలాంటి వాళ్ళ అమ్మ నాన్న అని ఎలా చెప్పగలరు? ఎవరు పెంచుతారో వాళ్ళకి మాత్రమే అన్నిటికంటే ఎక్కువ హక్కుంది. లూసీ మరియు పరి మధ్యన ఈ ప్రేమ చూసి రాణి కూడా ఏడుస్తుంది మరియు తను తప్పు చేసిందని తనకి అర్థమవుతుంది. నన్ను క్షమించండి. సారీ, నీకొక మంచి తల్లిని అవ్వలేకపోయాను. మరియు లూసీ నాకంటే బాగా నిన్ను చూసుకుంటుంది. తనతో పాటే నువ్వుండు. ఇక మీదట నా వల్ల మీ ఇద్దరికి ఏ కష్టం రాదు. కానీ మీ ఇద్దరికి కష్టం ఇవ్వాలని వేరే ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి నేర్పిస్తాను. మీటు ఒక మంచి రామచిలుక. అది ఎప్పుడూ ఇతరుల మంచి కోసం నా సహాయం కోరింది.
అందువల్లే నేను దాని యొక్క ప్రతి కోరిక తీర్చాను. కానీ నువ్వొక దుష్ట జంతువువి. బొప్పాయి, నువ్వు చాలా పెద్దదానివయ్యావు. ఇప్పుడిక నీవు చాలా త్వరలోనే నేల మీదకు జారిపోతావు. నేను జారిపోతాను. ఏ జంతువుకి కూడా తెలియకపోతే బాగుండు నేను మాయా బొప్పాయిని అని. ఏ స్వార్థపరులైనా నన్ను తీసుకెళితే ఏమేం కోరుకుంటారో తెలియట్లేదు. అరే, నువ్వు కానీ ఏం మాట్లాడకూడదు. అలా నువ్వు మాట్లాడకుండా ఉంటే ఏ జంతువుకి కూడా నువ్వు మాయా బొప్పాయివి అని తెలియదు. ఈ ఐడియా బాగుంది. అరే వా, దొరికింది ఈరోజు ఆహారం. మీటు భూమి మీదకి దిగి దాని దగ్గరికి వెళ్ళింది. అది బొప్పాయిని ఒక 2 సార్లు కొరుకుతుంది మరియు సంతోషంగా తినడం ప్రారంభించింది. ఎంత రుచికరమైన బొప్పాయి, మజా వచ్చింది. అబ్బా, కొంచెం నీళ్లు దొరికితేనా ఇంకా బాగుంటుంది. అది అలా అనగానే బొప్పాయి మెరవడం ప్రారంభించింది. అది చూసి మిట్టుకి షాక్ అయింది మరియు దాని ముందు నీళ్ల కుండ ఒకటి ప్రత్యక్షమైంది. అరే, ఈ చమత్కారం ఏమిటి? నేను అలా కోరుకున్నానో లేదో వెంటనే బొప్పాయి మెరిసింది. తర్వాత ఈ నీళ్లు కూడా. ఒకవేళ ఇది మాయా బొప్పాయి కాదు కదా? నువ్వు సరిగ్గా గుర్తుపట్టావు. అరే వా, నువ్వు మాట్లాడగలుగుతున్నావు కూడా. అవును మీటు, నేను మాయా బొప్పాయిని. ఏదైనా జంతువు ఒకవేళ నన్ను ఒక బైట్ తిని ఏదైనా కోరుకుంటే నేను వారి యొక్క కోరిక నెరవేరుస్తాను. ఓ అలాగా. కానీ ఒకవేళ నీ దగ్గర తినడానికి అసలు ఏమీ లేకపోతే అప్పుడేం జరుగుతుంది? ఏదైనా జంతువు యొక్క 3 కోరికలు నెరవేరాక నేను మళ్ళీ భర్తీ అవుతాను. ఇక అప్పుడు ఆ జంతువు యొక్క గులాంగా ఉండను నేను. అయితే సరే, నా 2వ కోరిక ఏమిటంటే నువ్వు ఎప్పుడూ ఎగురుతూ గాల్లో ఉంటావు. అది అలా అనిన వెంటనే బొప్పాయి గాలిలో ఎగురుతూ ఉంది. నీకు చాలా చాలా ధన్యవాదాలు మిట్టు. ఇప్పుడిక నేను నీతోనే ఉంటాను. ఆ రోజు నుంచి ఇద్దరూ ఒక్కటిగానే ఉంటూ ఉన్నారు. ఆ రోజు నుంచి మిట్టు అడవిలో ఉన్న జంతువులకన్నీ సహాయం చేసేది. జంతువులకి ఏం కావాలన్నా మిట్టు దాన్ని తీసుకొచ్చి వాళ్ళకిచ్చేది. ఈ విషయం అడవిలో అందరికీ తెలిసిపోయింది మరియు మీకు అనే గండు పిల్లి వరకు ఆ విషయం చేరుకుంది. అతియాస పిల్లికి దీని వెనకాలన్న రహస్యమేంటో తెలుసుకోవాలని మీటు దగ్గరికి వెళ్తుంది. హాయ్ హాయ్, నాకెవరైనా సహాయం చేయండి. ఓయ్ మిట్టు, ఎక్కడున్నావు నువ్వు? ఏంటి విషయం మీకు? నువ్వెందుకలా అరుస్తూ ఉన్నావు? మీటు, నాకు గుండెల్లో చాలా నొప్పిగా ఉంది. నువ్వు నా కోసం ఆ నల్ల కుండల్లో పూసే పువ్వుల్ని తీసుకొస్తావా? వాటిలో ఎలాంటి నొప్పినైనా మాయం చేసే శక్తి ఉంది. అది కష్టపడడం చూసి మీటూకి చాలా బాధ వేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండ మిత్రమా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలా అంటూ మీటు తన ఇంట్లోకి వెళ్తుంది. పిల్లి కూడా వెళ్ళి లోపల ఏం జరుగుతుందో చూడ్డం ప్రారంభించింది. మీటు బొప్పాయిని ఒకసారి కొరికి మరియు ఇలా అంటుంది. మాయా బొప్పాయి, నాకు ఆ నల్ల కొండలపైన పూసే నీలం పువ్వులు కావాలి. అది వింటూనే బొప్పాయి మెరవడం ప్రారంభించింది మరియు దాని ముందు ఇప్పుడు నీలిరంగు పూలు ప్రత్యక్షమయ్యాయి. అప్పుడే పిల్లి లోపలికొచ్చేసింది. అరే మీకు, నువ్వు ఇక్కడ? నేను మొత్తం చూసేశాను. అలా అంటూ త్వరగా అది బొప్పాయి మీద నోరు పెట్టి ఒక బైట్ తినేస్తుంది. ఓ మాయా బొప్పాయి, నువ్వు ఇక మీదట నేనేం చెప్తే అది చేస్తావు. వెంటనే నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చాయి. అలా అంటూనే బొప్పాయి మెరవడం ప్రారంభించింది. గాలిలోకి ఎగిరింది. నువ్వు చేసింది ఏం బాగోలేదు మీకు. బొప్పాయి మిత్రమా, నువ్వు అతనితో పాటు వెళ్ళకు. ఇతను నా బైట్ తిని కోరిక కోరుకున్నాడు మీటు. నేను ఇతని కోరిక నెరవేర్చాల్సి ఉంటుంది. మీటు,
నువ్వు ఒకవేళ దీని గురించి ఎవరికైనా చెబితే ఈ బొప్పాయిని నేను నాశనం చేసేస్తా. మీకు పిల్లి అక్కడి నుంచి వెళ్తుంది మరియు బొప్పాయి కూడా దాని వెనకాలే ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. తెలియట్లేదే ఈ మీకు ఏం చేస్తుందో ఏమో. ఏ మాయా బొప్పాయి, ఈరోజు ఎలుగుబంటి ఏం వేటాడిందో దాన్ని వెంటనే అక్కడి నుంచి మాయం చేసి ఇక్కడికి తీసుకొని రావాలి వెంటనే. అలా అంటుండగా బొప్పాయి మెరవడం ప్రారంభించింది. ఈ రోజం చక్కగా వేటలో పెద్ద కుందేలే పడింది. చాలా రుచిగుంటుంది. అలా అంటూ ఆ కుందేలుని తినడానికి అది దగ్గరికి వెళ్ళగానే ఆ కుందేలు అక్కడి నుంచి మాయమైపోయింది మరియు మీకు పిల్లికి ముందు ప్రత్యక్షమైంది. అరే వా, ఎంత తాజా మాంసము. అలా అంటూ చిన్ని పిల్లి తినడం ప్రారంభించింది. మరుసటి రోజు మీకు ఇలా అంటుంది. ఏ మాయా బొప్పాయి, ఈరోజు బగీర ఏదైతే వేటాడిందో దాన్ని వెంటనే నా దగ్గరికి తీసుకురా. అది అలా అనిన వెంటనే బగీరా గుహలో పెట్టిన మాంసం కూడా మాయమైపోయింది. ఇలా ఎలా జరుగుతుంది? నా వేట ఎక్కడికెళ్ళింది? వా, ఈ మాంసం అయితే నిన్నటి దానికన్నా రుచిగా ఉంది. అలా అంటూ మజాగా మాంసం తినడం ప్రారంభించింది. మరుసటి రోజు పిల్లి ఇలా ఆలోచిస్తుంది. ఈ రోజు నాకు అనిపిస్తోంది షేర్ ఖాన్ ఏదైతే వేటాడితే దాన్ని తినాలి అని. అలా అంటూ బొప్పాయికి అది ఇలాగా ఆజ్ఞనిచ్చింది. ఆ రోజు షేర్ ఖాన్ గేదెను వేటాడాడు మరియు దాన్ని తన గుహలో పెట్టుకున్నాడు. అప్పుడు సడన్ గా ఆ మాంసం కూడా మాయమైపోయింది. మీకు పిల్లి దగ్గరికి ప్రత్యక్షమైంది. షేర్ ఖాన్ యొక్క ఆహారం దొంగతనమైన విషయం అందరికీ తెలిసిపోతుంది. ఆ రోజు సాయంత్రం షేర్ ఖాన్ అందరినీ సభకు రమ్మని ఆదేశించాడు. చాలా మజా వచ్చింది. ఈ షేర్ ఖాన్ చేసిన వేట చాలా పెద్దది. రాబోయే చాలా రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది. అలా అంటూ మిక్కు సంతోషంగా పడుకొనుంది. సాయంత్రం వేళ అది లేచిన వెంటనే దాని ముందు మీటు ఉండడం చూసింది. మీటు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నా మిత్రుడు బొప్పాయితో మాట్లాడడానికి వచ్చాను. ఇది ఇప్పుడు నాది. నువ్వు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓ మాయా బొప్పాయి, ఈరోజు నువ్వు నా కోసం తాజా తాజా చేపల్ని తీసుకునిరా. మీటు గండు పిల్లి, నీ యొక్క 3 కోరికలు నెరవేరిపోయాయి. ఇప్పుడిక నీ ఆజ్ఞలు నా మీద పని చేయవు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీటూకైతే నువ్వు లెక్కలేనన్ని కోరికలు తీర్చావు. నాకెందుకు ఇలా చెప్తున్నావు? మీటు ఒక మంచి రామచిలుక. అది ఎప్పుడూ ఇతరుల మంచి కోసం నా సహాయం కోరింది. అందువల్లే నేను దాని యొక్క ప్రతి కోరిక తీర్చాను. కానీ నువ్వు ఒక దుష్ట జంతువువి. నువ్వు నా చేత దొంగతనం చేయించావు. ఇప్పుడు నేను దీనికి నీకు శిక్ష కూడా వేస్తాను. పద మీటు, సభకి సమయం అయింది. అలా అంటూ బొప్పాయి మరియు మీటు గాలిలో ఎగురుతూ ఉన్నారు మరియు మీకు పిల్లి కూడా వాళ్ళ వెనకాలే వాళ్ళని ఆపడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సభ ప్రారంభమైంది. జంతువులన్నీ షేర్ ఖాన్ ముందు నించునున్నాయి. ఈరోజు నా ఆహారం కూడా దొంగతనం జరిగింది. అసలు ఆ జంతువు ఎవరు? ఇంతమంది ఆహారం దొంగతనం చేస్తున్నదెవరు? అప్పుడు బొప్పాయి మరియు మీటు అక్కడికొచ్చాయి. వెనకాలే మీకు పిల్లి కూడా అక్కడికొచ్చేసింది. షేర్ ఖాన్, నేను నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. అరే, ఒక బొప్పాయి ఎలా మాట్లాడుతోంది? షేర్ ఖాన్, నేను ఒక మాయా బొప్పాయిని. ఈ రోజు వరకు ఏవైతే దొంగతనాలు జరిగాయో అవన్నీ కూడా మీకు పిల్లి నాతో దౌర్జన్యంగా చేయించింది. నీకు ఎంత ధైర్యం మీకు గండు పిల్లి? లేదు షేర్ ఖాన్, ఇది అబద్ధం చెప్తుంది. ఒకవేళ నమ్మకం లేకపోతే మీరందరూ ఇతని ఇంటికి వెళ్ళండి. అది విని జంతువులన్నీ దాని ఇంటికి వెళ్ళాయి. అక్కడ షేర్ ఖాన్ ఏం చూశాడంటే అది ఉదయం వేటాడిన జంతు యొక్క మాంసం తన ఇంట్లో ఉంది.
ఈ రోజు నుంచి 20 రోజుల పాటు నువ్వు నల్లటి గుహలో బందీగా ఉంటావు. షేర్ ఖాన్ మీకు పిల్లికి శిక్షణ విధించాడు మరియు బొప్పాయిని ఇలా అడిగాడు. బొప్పాయి, నువ్విప్పుడు ఎక్కడికి వెళతావు? మళ్ళీ ఎవరైనా స్వార్థపరుల చేతికి దొరికితే అప్పుడు వాళ్ళు మళ్ళీ నీతో చెడ్డ పనులు చేయిస్తారు. నేను మీటుతో పాటే ఉంటాను. ఇతను చాలా మంచివాడు. ఎల్లప్పుడూ ఇతనితో పాటే ఉండాలనుకుంటున్నాను. అది విని మీటు చాలా సంతోషించింది. పదే బొప్పాయి, ఇప్పుడు నువ్వు నాతో పాటు రా. బొప్పాయి మీటుతో పాటు తన ఇంటికి వెళ్ళిపోయింది మరియు ఆ రోజు నుంచి బొప్పాయి మీటుతో పాటే ఉంటూ ఉంది.